బెజవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో తవ్విన కొద్దీ కొత్త విషయాలు బయటకొస్తూనే ఉన్నాయి. మే 23వ తేదీన బస్టాండ్లో 2 డెడ్ బాడీలను పోలీసులు గుర్తించినట్లు విచారణలో బయటపడింది. వాటిని అనాథ శవాలుగా గుర్తించి పోలీసులు మున్సిపాలిటీకి లేఖ రాశారట. ప్రజారోగ్య కారణాల రీత్యా స్వర్గపురికి తరలించి దహనం చేయాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ రోజున ఒక మృతదేహం మాత్రమే తమ వద్దకు వచ్చినట్లు అక్కడి సిబ్బంది రికార్డులో రాశారు. ఒకవేళ 2 మృతదేహాలను పోలీసులు పంపిస్తే మరి మరో మృతదేహం పేరును రికార్డుల్లో స్వర్గపురి సిబ్బంది ఎందుకు రాయలేదని ప్రశ్న తలెత్తుతోంది. 23వ తేదీన తరలించినట్లు పేర్కొన్న లెటర్ పై 24వ తేదీ స్టాంప్ ఉండడం కూడా ఆసక్తికరంగా మారింది. మరో విషయం ఏంటంటే లేఖలో పోలీసులు రాసిన ఏజ్ ను కూడా కొట్టేశారు. విజయవాడ బస్టాండ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 42, 44 వద్ద డెడ్ బాడీలను గుర్తించినట్లు కృష్ణలంక పోలీసులు చెబుతున్నారు. రాత్రి 8 గంటలకు 2 మృతదేహాలను స్వర్గపురి సిబ్బంది ఖననం చేశారు. అయితే రాత్రిపూట దహనం చేయొద్దనే నిబంధనలకు వ్యతిరేకంగా సిబ్బంది మృతదేహాలను ఖననం చేశారు. పోలీసుల ఒత్తిడితోనే దహనం చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరి మరో మృతదేహం ఏమైందనే ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది. దీనిపై కూడా సిటీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, ఏదైతే సాయి కృష్ణ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఎక్కడ వేసినా గొంగలు అక్కడే కొనసాగుతోంది. అణువణువున అనుమానాలు, అణువణువున ఆశ్చర్యకరమైన అంశాలు కొనసాగుతున్నాయి. సీసీ ఫుటేజీ టోటల్గా డేటా డిలీట్ చేశారు. ఇక తాజాగా మరొక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే పోలీసులు ఏమైనా చేయగలరా అనిపిస్తుంది. 23వ తేదీన బస్టాండ్లో 2 డెడ్ బాడీలను గుర్తించారు. అనాథ సేవలుగా గుర్తించి మున్సిపాలిటీలకి కృష్ణలంక పోలీసులు లేఖ రాశారు. అయితే ప్రజా ఆరోగ్య కారణాల దృష్టిలో పెట్టుకొని వెంటనే వీటిని దహనం చేయాలని చెప్పి ఆ లేఖలో పోలీసులు కోరారు. కానీ సాయంకాలం 5 గంటల తర్వాత దహనం చేసేందుకు ఎవరికి అధికారం లేదు. కానీ నియమ నిబంధనల్ని తొంగలో తొక్కి పోలీసులు లేఖ ఇచ్చిన పరిస్థితి. అలాగే 23వ తేదీ మృతదేహం మాత్రమే తమ వద్దకు వచ్చినట్లు రికార్డులో రాశారు స్వర్ణపురి, ఎవరైతే శ్మశానానికి సంబంధించిన సిబ్బంది. అలాగే మరో మృతదేహం పేరు ఎందుకు నమోదు చేయలేదనేది ఇప్పుడు అనుమానాలకి తావిస్తుంది. ఆ 2 మృతదేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారు, వారి వివరాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఇక అలాగే 23వ తేదీ వచ్చినట్లు పేర్కొన్న మృతదేహంపై 24వ తేదీ స్టాంప్ ఉంది. అసలు 23వ తేదీన డెడ్ బాడీ వస్తే దాన్ని 24వ తేదీకి స్టాంప్ వేయటం ఏంటనేది మరొక ఆశ్చర్యకరమైన అంశం. అలాగే లేఖ రాసి ఏజ్ని ఎక్కడా కూడా కొట్టివేసినట్లు కూడా కనిపిస్తుంది. ఆ లేఖలో అనేక అంశాలని కొట్టివేశారు. అలాగే విజయవాడ బస్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 42 నుంచి 44 అంటే ఈ 2 ప్లాట్ఫామ్ మధ్య 43 ఉంటుంది. అక్కడ 2 మృతదేహాలని గుర్తించారు. అయితే రాత్రి 8 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఈ 2 మృతదేహాలని దహనం చేశారా, లేకపోతే ఒకదాన్నే దహనం చేశారా, ఇంకో మృతదేహం ఎక్కడుంది అనే అనుమానాలు కూడా ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. పోలీసుల ఒత్తిడి మేరకే రాత్రికి రాత్రి అక్కడి నుంచి తీసుకెళ్లి తెల్లవారేసరికి దహనం చేశారనే అభిప్రాయం ప్రస్తుతం వ్యక్తమవుతుంది. 2 మృతదేహాలు వస్తే ఒకదాన్ని ఎందుకు నమోదు చేశారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పక్క ఆధారాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, లేకపోతే ఎవరైతే స్వర్ణపురులు అంటే శ్మశాన వాటికలో నిర్వహణలు ఉన్నారో వారు కావచ్చు, 2 మృతదేహాలు వస్తే 1 మృతదేహాన్ని ఎంట్రీ చేయటం, అలాగే 23వ తేదీన మృతదేహం వస్తే 24వ తేదీన స్టాంప్ వేయటం పలు అనుమానాలకి తావిస్తుంది. ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో వివాదాలకి అడ్డాగా మారింది. పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేశారు. ఏ స్థాయిలో డిలీట్ చేశారంటే రికవరీ చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రికవరీ చేసిన డేటా రికవరీ సాధ్యం కాని రీతిలో డిలీట్ చేశారు. నిన్న మొన్న 3 రోజుల కాలంగా దేశ విదేశాల నుంచి అనేక మంది టెక్నీషియన్లు తీసుకొచ్చి మరి రికవరీకి ప్రయత్నం చేశారు సిట్ అధికారులు. కానీ ఇంచ కూడా ఒక్క సీసీ ఫుటేజ్కి సంబంధించిన ఆనవాళ్లు కూడా బయటికి రాలేదంటే ఎంత పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు వ్యవహారాన్ని నడిపారో ఇట్టి అర్థం చేసుకోవచ్చు. కృష్ణలంక పోలీసుల తీరు, ముఖ్యంగా సిఐ నాగరాజు వ్యవహార శైలి అణువణువున వివాదాస్పదమవుతుంది.
ప్రతి అంశం కూడా క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తూ ఉంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.